రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీకే వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రికాల సమయం, ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని ప్రేమించి మాకు తోడై ఉండి మీ కాపుదల కంచె మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం వరకు కూడా మేము ఇంకనూ సజీవులంగా ఉండగలిగామంటే అది మీ కృపను బట్టే తండ్రి. అయ్యా, ఈరోజు ఏదో మేము నీతిమంతులమని యథార్థవంతులమని కాదు, కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం వల్లనే మీ ప్రార్థనలో ఏకీభవించి ఈ విధంగా అయ్యా మీకు మొరపెట్టుకొనగలుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించారు, మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నారు. అయా, మాకు కావాల్సిన ప్రతి వాటిని ఆయా సమయాల్లో తండ్రి మీరు సమకూర్చి సంతృప్తిపరిచినందుకు అయా, కుటుంబముతో కలిసి మరొకసారి ఈ విధముగా మీ సన్నిధిన సజీవులుగా చేరి ప్రార్థించుకునే విలువైన శ్రేష్టమైన సమయమును మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 23వ చరణము. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు అని భక్తుడు సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా సిగ్గుపరచని దేవుడవు, మోసపరచని దేవుడవు తండ్రి. అయ్యా, ఒక్కసారి మిమ్మల్ని నమ్ముకుంటే, ఒక్కసారి మీ ఆశ్రయాన్ని కోరుకొని మీ పాద సన్నిధికి వస్తే వారిని పట్టుకొనే ఉంటావు ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఈరోజు మేము అనాథలమని అనుకుంటున్నారో, ఈరోజు మాకు ఏ సహాయము లేదు అని బాధపడుతున్నారో, ఈరోజున మా యొక్క సమస్యకి పరిష్కారమే ఉండదేమో, ఇక మేము ఎప్పుడు ఈ యొక్క బాధల్లోనే ఉండాలేమో అని ఆలోచన చేస్తున్నారు, వారందరితో సెలవిస్తున్నారు, వారిని వారి కుడి చేయిని మీరు పట్టుకొని ఉన్నారు. వారికి ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి శోధనలు వారు చిక్కుబడరు అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డ కూడా ధైర్యముగా జీవించడానికి సహాయం దయచేయండి. ఎవరు కూడా భయంతో ఉండకుండా మీ యొక్క కృప కుమ్మరించండి నాయన. ఈ రాత్రి సమయంలో అనేక ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి, వారికి మీ కృపా సహాయమును అందించండి తండ్రి. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి ప్రార్థన అంశాలతో వారు మీ ముందుకు వచ్చారో వాటన్నిటినీ విని ప్రభువా వారికి సమాధానం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా, ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము, శారీరక పరమైన బలహీనత వలన ఎంతోమంది ప్రభువా ముందుకు సాగలేకపోతున్నారు. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు తండ్రి, బయటికి చెప్పుకోలేని తండ్రి రోగాలు అనేక మంది బిడ్డలు కలిగి ఉన్నారు తండ్రి. వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగం నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే కుటుంబాల్లో తండ్రి కష్టాల్లో ఉన్నారు తండ్రి, అసమాధానకరమైన పరిస్థితితో బాధపడుతున్నారేమో నాయన, వారిని దర్శించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన గలిబిలిని కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. శాంతి సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, వారికి అనుకూలమైన తీర్పును అనుగ్రహించండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల మొరను వినండి తండ్రి. అయా, మంచి సంబంధం వారి బిడ్డలకు వచ్చేలాగున కృప చూపించండి. అయా, ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి కుటుంబ పోషణ కూడా లేనటువంటి స్థితుల్లో ఉన్నారో ఆ కుటుంబంలో మీరే సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా తండ్రి అభివృద్ధి చెందులాగున కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, గర్భఫలం లేని ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారి గర్భాన్ని తాకండయ్యా, వారికి ఉన్న ప్రతి లోపమును తండ్రి సవరించమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి విధమైన అప్పు సమస్య నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయ్యా, ఎవరైతే మారు మనసు లేదో వారందరికీ మారు మనసు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. దుర్వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నైట్ డ్యూటీలో ఉన్న వారిని కూడా దీవించండి. నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, వివిధ దేశాల్లో ఉన్నారు, వెలుటకు ప్రయత్నాలు చేస్తున్నారు నాయన, వారి ఇమిగ్రేషన్స్ వీసాల్లో మీరు తోడై ఉండండి. వారి పనుల్లో, ఉద్యోగాల్లో, వారి యొక్క పరిచర్యలో మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో మా భారతదేశాన్ని, దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని
ఈ రాత్రిన మేమందరము కూడా తండ్రి అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి భయాలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరులాగున సహాయం అనుగ్రహించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతుండగా అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి, ఇంకా హానికరమైన పరిస్థితుల నుంచి ఈ రాత్రి మీరే మమ్మల్ని భద్రపరచమని తండ్రి, మరలా ఉదయాన్నే మీ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మీకు ప్రార్థించడానికి మరొక అవకాశం మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.